దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ప్రభు అంటున్నాడు, నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఏమంటున్నాడు ఆయన? నా యొద్దకి రండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ దృష్టి ఆయన మీద మళ్లించు. లోకములో ఉన్న వాటి మీద నీ విశ్వాసం విడిచిపెట్టు. ప్రభువు మీద నీ విశ్వాసం ఉంచు. ఒక్కసారి నీ భారం, ఒక్కసారి నీలో ఉన్న వేదన, ఒక్కసారి నీలో ఉన్న దుఃఖం ఆయన మీద మోపు. ప్రభువా, నీవే నా దిక్కు, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం. నా తల్లి నా ఆధారం కాదు, నా తండ్రి నా ఆధారం కాదు, నా భర్త నా ఆధారం కాదు, ఈ లోకంలో ఉన్న నా పిల్లలు నా ఆధారం కాదు, ఈ లోకంలో ఉన్న ఏది నా ఆధారం కాదు, ఈ లోకంలో ఉన్న వైద్యం నా ఆధారం కాదు. నీవే నా ఆధారం, నీవే నా ఆలోచన. నీ మీద నా ఆధారం మోపుచున్నానయ్యా, నీ మీద ఆధారపడుతున్నానయ్యా. అయ్యా ప్రభువా, నన్ను ఆదరించి, నన్ను బలపరచు, నన్ను స్వస్థపరచు అని ఆయన వైపు చూసి నువ్వు అడిగితే నీ జీవితం స్వస్థపరచబడుతుంది. ఆయన నీతో ఉన్నాడు. ఆయన బలమైన హస్తము నిన్ను ఆదరించబోతుంది, నిన్ను ముట్టబోతుంది. నా సహోదరుడా, నా సహోదరి, ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు నా కుమార్తె నన్ను అడుగుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు నోరు తెరిచి అడుగుతుందా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి ఆయన వైపు తిరిగి నువ్వు అడిగితే నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా.